నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 23వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ వాడారుపల్లి పార్కులో నా భూమి నా దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అదాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. పడారుపల్లి పార్కులో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా నేల తల్లికి నమస్కారం వీరులకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతదేశ రక్షణ వ్యవస్థలో సైనికులుగా దేశ రక్షణ కోసం సేవలందించిన పలువురు మాజీ సైనికులను ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. అంతకుముందు పార్క్ ఆవరణలో నా భూమి నా దేశం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అదే ప్రాంతంలో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. నా భూమి నా దేశం కార్యక్రమంలో పాల్గొన్నందుకు విచ్చేసినటువంటి గౌరవ ఎంపీ ఆదాలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నగర కమిషనర్ వికాస్ మర్మత్, నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు మల్లు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూడా చూస్తున్నటువంటి స్వామి గారికి, హాస్పిటల్ సూపరింటెండెంట్ అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులు అందరికీ కూడా నాకు నమస్కారం. మనం అందరూ కూడా తెలుసు, ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో చాలామంది నిరుపేదలు వచ్చేసి అనారోగ్య కారణం వల్ల ఇక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళతో పాటు ఒక 2-3 రోజులు కానీ ఆ పేషెంట్ అటెండెంట్స్గా ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళ భోజనాలు ఖర్చులు ఎక్కువ అవుతాయని ఒక ఉద్దేశంతో, నిరుపేదల్ని ఒక సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో, వాళ్ళ ఒక ఆకలిని తీర్చాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు హరే కృష్ణ మూవ్మెంట్ తరఫున మన నెల్లూరు జనరల్ హాస్పిటల్లో ఈ సుభోజనం కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనం అనేది ఇక్కడ వాళ్ళు నిర్వహిస్తూ, నిజంగా ఎవరైతే పేషెంట్ అటెండెన్స్గా గుర్తించబడుతున్నారో వాళ్ళకు టోకెన్ ఇస్తూ ఈ భోజనం అనేది అందజేస్తారు. ఈ యొక్క కార్యక్రమంకి మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్కి నా ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం వెనక చాలామంది దాతలు ఉంటారు. వాళ్ళకు ఇవన్నీ చేయడానికి వాళ్ళకు సహకారం చేసే దాతలు ఉంటారు. వాళ్ళందరూ కూడా నా ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమం, చిన్న కార్యక్రమం అయినా మంచి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చి పాల్గొంటున్నటువంటి ఎంపీ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ యొక్క హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకరించాలని ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, సిబ్బంది అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటా. జై. మన భారతదేశం ఎంతో వేగంగా ఈ 77 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో ఇక్కడ ఉండే పెద్దలకు తెలుసు. ఆర్థికంగా మనం 4వ స్థానంలో ఉన్నాం. అమెరికా, చైనా, రష్యా తర్వాత మనం 4వ స్థానంలో ఉన్నాం. మన ప్రధానమంత్రి గారు వారి స్పీచ్లో కూడా 47వ సంవత్సరం నాటికి మనం మొదటి స్థానంలో రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం కూడా సంతోషించదగిన విషయం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఎంతోమంది నాయకులు, ఎంతోమంది త్యాగదనులు కారణం. వాళ్ళనందరినీ కూడా మనం ప్రతి సంవత్సరం స్మరించుకోవాలి. మన భావి తరాల వారికి వారిని గూర్చిన వీరగాథల్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా మనం మన నెల్లూరులో మన పెద్దలని సన్మానించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. అంతేకాకుండా విధి నిర్వహణలో పోలీసులు కానీ, రక్షణ శాఖ వారు కానీ ఎంతోమంది మరణిస్తారు. వాళ్ళ కుటుంబాలని మనం గౌరవించుకోవాలి. వాళ్ళని మనం ప్రతి సంవత్సరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ఈ కార్యక్రమాన్ని
విజయవంతంగా చాలా చక్కగా ఏర్పాటు చేసిన మన మున్సిపల్ శాఖ వారికి కూడా నేను అభినందిస్తూ, మన కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషించదగిన విషయం. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిన ఈ పార్కుని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని నేను కమిషనర్ గారిని కూడా కోరుకుంటూ, మన చిరకాలం ఈ పార్కు గుర్తుండే విధంగా ఈ పార్కును తీర్చిదిద్దాలని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. చేసిన మన కలెక్టర్ హరినారాయణ గారికి, ఈ హరే కృష్ణ ఫౌండేషన్ పెద్దలకు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడకు వచ్చేసిన పెద్దలకు, కార్పొరేటర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. వారు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మందికి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం కూడా చాలా సంతోషం. తెలంగాణలో అయితే 1 కోటి మంది వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని కూడా తెలియజేశారు. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న పెద్ద ఆర్గనైజేషన్స్లో మన హరే కృష్ణ ఆర్గనైజేషన్ కూడా ఒకటని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాం. వారు ఎంతో త్యాగనిరతితో ఎన్నో మంచి కార్యక్రమాలున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేపట్టడం మన దేశానికి కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి అన్ని విధాలా కూడా సహకరిస్తున్న దాతలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా మరెన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టి మన దేశ గౌరవ ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ఈ హరే కృష్ణ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భోజన కార్యక్రమానికి మన కలెక్టర్ గారు చెప్పినట్లు హాస్పిటల్ వారు కూడా అన్ని విధాలా కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.